శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస రాగోలులో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. భారీ వాహనాలతో ఇసుకను తరలిస్తున్నారు. దీంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు. గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లకు అడ్డంగా ఇసుక బట్టీలు వేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ఉచిత ఇసుక పేరు కానీ ఉచిత ఇసుక మాత్రం దొరకట్లేదు. మనం చూసుకుంటే సరే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇక్కడ ఇసుక తీయొద్దని చెప్పినా సరే ఇసుకాసులు మాత్రం తమ అక్రమాలను మాత్రం వదలట్లేదు. అర్ధరాత్రి చూసుకునేసరికి ఎంత ఎత్తులో ఉన్న ఈ ఇసుక ర్యాంపులు చూడండి. యాక్చువల్గా ఇక్కడ ఇసుకకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేకపోయినా సరే అడ్డదిడ్డంగా వాళ్ళు ఏంచి ఇసుకను తీసుకొచ్చేసి ఇక్కడ డంప్ చేసి ఇక్కడి నుంచి ఎవరికి తెలియకుండా లారీల ద్వారా మాత్రం తీసుకెళ్తున్నారు. ఈ లారీలు ఉదయం రాత్రి పగలు అనే ఎట్టి పరిస్థితుల్లో తేడాలు లేకుండా వీటిని తీసుకొని వెళ్ళడంతో ఇక్కడ గ్రామస్తులు కూడా నడవడానికి లేకుండా ఇక్కడ పూర్తి స్థాయిలోనే రోడ్లు కూడా మొత్తం ధ్వంసం అయిపోయేమని తెలుస్తుంది. లక్షలాది రూపాయల్లోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ప్రభుత్వం వేసినా సరే ఆ రోడ్లు చూస్తే మాత్రం గుంతలతోటి గొయ్యలతోటి ఒక బైక్ కానీ ఎటువంటి మనుషులు నడవడానికి కూడా లేని స్థితిలో ఉన్నాయి. వర్షం పడితే చాలు ఎక్కడ గొయ్యి ఏ విధంగా రోడ్డు ఉన్నది అన్న అంశం కూడా తెలియని స్థితిలోనే మాత్రం ఇక్కడ ఇసుకస్తులు మాత్రం తమ అక్రమాలని ఆపకుండా లారీల తరలిస్తున్నారు. ఈ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పినా సరే పచ్చని చెట్ల మధ్యలో కూడా చెట్లు కొట్టించుకునే దగ్గర చెట్లు కొట్టేశారు. ఓ పక్క నుంచి చెట్లు మధ్యలోంచే కొండంత ఎత్తులోని ఇసుకను పెట్టారు. ఇక్కడ ఈ దగ్గర చూసుకుని సరే ఈ పక్కన ఇసుక ఆ పక్కన ఉన్న రేవు దగ్గర నుంచి జేసీబీని పెట్టి మొత్తం ఆ ఇసుకని తరలించి ఇక్కడ పెడుతున్నారు. ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి చూసుకునేసరికి ఇక్కడికిక్కడే 3 ర్యాంపులు మాత్రం ఇక్కడ పెట్టారు. ఈ 3 ర్యాంపులు మాత్రం అక్రమార్కుల చేతుల్లోనే ఉన్నాయి. దీనికి పెర్మిషన్ లేదు. ఎటువంటి పెర్మిషన్ లేకపోయినా ఎవరైనా అడిగిన వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి కూడా వీళ్ళు వెనుకాడట్లేదని మాత్రం తెలుస్తుంది. దీనిపై ఈ గ్రామస్తులు కానీ ఇతరులు కానీ ఎవరైనా మాట్లాడడానికి కూడా సాహసించలేని స్థితిలోని ఇక్కడ గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రామం ఇదంతాను ఆమదాల వలస నియోజకవర్గానికి అసలు శ్రీకాకుళం నియోజకవర్గానికి కలిపి ఉండే రోడ్డు. ఈ రోడ్డు దగ్గర 4 కిలోమీటర్ల రోడ్డు కూడా పూర్తి స్థాయిలో మాత్రం ధ్వంసం అయిందని చెప్పొచ్చు. కోనసీమలా కనబడే ఈ ప్రాంతాన్ని మాత్రం ఇసుకాసుల చేతిలో పడడంతో ఒక్కసారి ఈ ప్రాంతం అంతా మాత్రం ఎడారులుగా మారే పరిస్థితి మాత్రం త్వరలో గోచరిస్తుందని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇసుకాసులు శ్రీకాకుళం జిల్లాలో ఉచితంగా అని చెప్పి మొత్తం టోటల్గా ఉన్న ఇసుకను మాత్రం తరలించడంతో మాత్రం స్థానికులు మాత్రం బెంబేలు ఎత్తిపోతున్నారు. ఎందుకంటే మన ఘటన చూస్తుంటే రాత్రి పాత నిమ్మతోరలోని కొంత ఇసుకాసులు వాళ్ళ మీద భయభ్రాంతులను చేసి వాళ్ళని రాడ్లతో కూడా కొట్టారని మాత్రం చెప్పారు. ఇక్కడ చూసుకునేసరికి ఒకప్పుడు ఈ రోడ్డు ఇక్కడికి వెళ్ళడానికి సాయంత్రం పూట ఈ ప్రాంతంలోని చక్కని ఈ నాగావళి నది ఒడ్డుని ఆహ్లాదకరంగా ఉండడానికి ఉండే ఈ రోడ్డు చూసుకొని సరే బురదతోటి ఎట్టి పరిస్థితుల్లో దిగిపోయి లోతుగా ఎంత దారుణంగా తయారైందో మనం చూడొచ్చు. కానీ ఇసుక తీసుకెళ్ళాలని కనీసం ఈ రోడ్డుని కూడా బాగు చేస్తామన్న ఇంగిజ్ఞానం కూడా వాళ్ళు లేదని చెప్పేసి చెప్తున్నారని మాత్రం తెలుస్తుంది. ఈ గోతుల్లోని వీటిలోని రాత్రులు రావాలంటే మాత్రం భయంభ్రాంతులు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఏదైనా జరిగితే ఎవరు దీనికి బాధ్యులని చెప్పేసి గ్రామస్తులు బాధపడతారు. ఏదేమైనప్పటికీ అటు ఈ ఉచిత ఇసుక పేరుతో జరుగుతున్న ఈ దందాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అటు అధికారులది ఇటు పాలకులదే ఉన్నదని మాత్రం స్థానికంగా తెలుస్తుంది. ఇది శ్రీకాకుళం జిల్లా అక్రమార్కుల తాలూకా ఈ రాజ్యంలో నిన్న తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం.